3 విషయాలు నేర్చుకోవాలని నిన్న చెప్తా ఉన్నా. ఎర్త్ భూమి ఒకటి, వరల్డ్ లోకము, ఫ్లెష్ శరీరం. నిన్న ఏమి నేర్చుకున్నాము మనం? అబ్సల్యూట్ డివోషన్ అని నేర్చుకున్నాం, దృఢమైన అంకిత భావం. ఇప్పుడు ఆల్ట్రూయిజం అనే అంశాన్ని నేర్చుకుంటాం. ఆల్ట్రూయిజం అంటే ఇక్కడ ఉంది కదా, నిస్వార్థ సేవ తత్పరత అని. నిస్వార్థ సేవ తత్పరత అని అంటే ఈ పదాలు కొంచెం వెరైటీగా ఉంటాయేమో కానీ మనం నేర్చుకునే కొంది వాటి యొక్క ఉపయోగం ఏంటో మనకు అర్థమవుతుంది. మన జీవితాన్ని కేంద్రంగా చేసుకోకుండా, మన జీవితమే సెంటర్ అవ్వకుండా, ముఖ్యం అవ్వకుండా ఇతరుల మేలు కోసం జీవించటం ఆల్ట్రూయిజం. ఆల్ట్రూయిజం అంటే ఏంటంటే, నాకు నేను ఇంపార్టెంట్ అని లైఫ్ అంతా, నా జీవితం అంతా నా చుట్టే కాకుండా ఇతరుల కోసం, ఇతరుల మేలు కోసం జీవించటం. సో ఆల్ట్రూయిజం అంటే మనం ఇతరులకి చూపించే దయ ఒక్కటే కాదు, యేసు ప్రభు మాటలకి లోబడి ఆయనకి విధేయత చూపిస్తా మనల్ని మనం డినై చేసుకోవడం, మనల్ని మనం ఉపేక్షించుకోవడం, మనల్ని మన కాదనుకోవడం. ఇది కొంచెం అవసరమైన విషయం. ఇది ఒక సాంగ్, ఈడు ఆడుకుంటా ఉన్నాడు, ఆయన్ని ఆడిస్తూ ఉన్నాడు యేసయ్య అక్కడ కదా. ఇటు చెత్త ఎత్తేస్తున్నాడు, ఆ చెత్త ఎత్తేయడంలో యేసు ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇక ఈడేదో దిగులుగా వెళ్తున్నాడు, ఈడితో కూడా కారులో వెళ్తా ఉన్నాడు. ఈడు పడిపోయిన నుండి లేపాడు చూడండి యేసయ్య. పాపం ఈమె లేబర్ పెయిన్లో ఉంది డెలివరీ టైంలో. ఇక్కడేమో ఈమె కేక్ చేస్తూ ఉంటే వాళ్ళ కొడుకుని ఆడిస్తూ ఉంటాడు యేసు ప్రభు. ఇదిగో కేక్ రెడీ అయిందని చెప్పాడు. చెప్పగలనే ఈమెకి రన్నింగ్కి వెళ్తుంటే వీళ్ళకి రన్నింగ్లో తోడు, పిల్లోడు సైకిల్ మీద నుంచి పడిపోకుండా కాపాడటం, ఏవైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. నా కోసం ఆయన అంటే మనకి చేసి ఆయన ఆయన నామానికి ఏం తెచ్చుకుంటాడు? మనం స్నానం చేస్తుంటే స్నానం చేయిస్తాడు, చదువుకుంటుంటే చదివిస్తాడు కదా, మన పనులన్నీ చేసి పెడతాడు. మంచి పనుడు యేసయ్య. అంతేగా, అంతేనా? అంతేగా. క్రైస్తవత్వాన్ని ఎలా చూపిస్తున్నారంటే ఇలానే చూపిస్తున్నారు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తున్నాను, డ్రైవర్ పని చేయి, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, జాగ్రత్తగా తీసుకెళ్ళు, మా ఆయనకు ఆఫీసులో ఆడిటింగ్ ఉంది, ఆఫీసులో సహాయం చేయి. పొద్దున్నే ఒక లిస్ట్ రాసిస్తాం యేసు ప్రభుకి, రోజంతా ఏ పనులు చేయాలో. ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మన పనులన్నీ ఏం చేస్తాడు? చేసి పెడతాడు. చదవకపోయినా మనం ప్రార్థన చేస్తే ఏవైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. చదవకపోయినా పాస్ చేస్తాడు. 3 పూటలు బిర్యానీ తిని మధ్యప్రదేశ్లో కొవ్వు తెచ్చుకుని గుండెలోకి గుండు పట్టేస్తే మనం నోరు కంట్రోల్ చేసుకోకుండా ఎట్టబడితే అట్ట తింటే, మనం ప్రార్థన చేయగస్తే ఏవైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఆయన గొప్పతనం కోసం నన్ను బాగు చేస్తాడు. మనం చేసే ప్రతి దిక్కుమాను పనులకి మనం ప్రార్థన చేయగలనే దేవుడు కృపామయుడు, ప్రేమమయుడు కాబట్టి ఆయన ఏమైనా చేయగలడు. కాబట్టి మనం ఏ దిక్కుమాలి పని చేసినా కథ మొత్తం మార్చేస్తాడు. యేసు ప్రభు మన పని చేసి పెడతానుక, యేసు ప్రభు మన కథ మార్చడానికి ఉన్నాడా? దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఉన్నామా? మనం అడిగింది చేయడానికి, మన పనులు చేయడానికి దేవుడు ఉన్నాడా? క్రైస్తవత్వంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న ప్రాబ్లంలో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం, మనం పాడే పాటలు తెలియకుండా దాని మీద మెడిటేట్ చేస్తూ ఉంటాం. పాడి 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 అంటే ఇంతకుముందు పాటలు రాస్తే వాటిని బైబిల్ కాలేజీకి పంపిస్తే బైబిల్ కాలేజీలో ఉన్నవాళ్ళు, అంటే పాట ఏ వచనం ప్రకారం రాశారు బైబిల్లో,
ఏ వచనాల ప్రకారం రాశారు అనేది మెన్షన్ చేసి బైబిల్ కాలేజీకి పంపిస్తే బైబిల్ కాలేజీలో ఉన్నవాళ్ళు బైబిల్లో ఉన్న అర్థానికి కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత క్రైస్తవ పాటలు వచ్చినాయి. ఇప్పుడు అట్లా కాదు. అన్నీ ఎవరికి ఎలా నచ్చితే పాట పాడటం వస్తే, కీబోర్డ్ వేయడం వస్తే, మ్యూజిక్ అరేంజ్ చేసుకోవడం వస్తే పాటలు చేసేసి ఊళ్ళ మీద వదిలేస్తారు. అది కొంచెం మ్యూజిక్ బాగుండగానే దీని వెనకాల ఏదో ఒక మంచి ట్యూన్ పట్టుకుంటారు. ఆ మ్యూజిక్ బాగుండగానే, రిథమ్ బాగుండగానే జనాలు ఆ పాట నిజమో కాదో అనేది ఆలోచించకుండా వాటి మీద ధ్యానం చేస్తూ ఉంటారు. నీకు ఏవైనా ప్రాబ్లం లేదు, నీ కథ మొత్తం మార్చేస్తాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చేయండి అని చెప్పేది లోకంలో నుంచి వచ్చే తప్పుడు బోధకుల నుంచి వచ్చిన మాట. దేవుడేమంటాడు? ఈ రాజ్యం కూలిపోతా ఉంది, ఈ రాజ్యం కూలిపోతా ఉంది, దీని ఆకర్షణకి మీరు లోనవ్వద్దు, ఈ మాటలు మీరు వినొద్దు, కష్టమైన నష్టమైన మన రాజ్యం వస్తుంది, అప్పుడు దాకా ఓర్చుకొని నేర్చుకోండి అనే కదా. అవతలోడు ఏం చెప్తాడు? ఏవైనా చేయగలడు, కథ మొత్తం మార్చేయగలడు అని. అది లోకానుసారమైన ఆలోచనలో నుంచి యేసు ప్రభు పేరు అతికించుకుని వచ్చిన లోకానుసారమైన ఆలోచన. అది బైబిల్ది కాదు. బైబిల్లో ఏముంటుంది తెలుసా? ఆల్ట్రూయిజం ఉంటుంది. ఆల్ట్రూయిజం అంటే ఏంటి అని అంటే క్రీస్తుకు లోబడి తన్ను తాను ఉపేక్షించుకుని, తన్ని తాను డినై చేసుకుని, తన్ని తాను కాదనుకుని జీవించే జీవితం ఆల్ట్రూయిజం. మనల్ని మనం కాదనుకుని, మనల్ని మనం డినై చేసుకుని బ్రతికే జీవితం ఉంటుంది చూసారా, ఇది ఆల్ట్రూయిజం. సో దీనికి ఎక్కడ మనకి ఆధారం అంటే మనకి ఇచ్చిన మెయిన్ వర్స్ ఏంటంటే లూకాసు వార్త 12:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలను. మనం తప్పిపోయిన వాళ్ళు ఉన్నాం అనుకోండి, దేవుడు తెలియని స్థితిలో ఉన్నాం అనుకోండి, ఆ టైంలో ఏమవుతుంది అని అంటే దేవుడు మనల్ని వెతికి రక్షించుకుంటాడు. అంటే ఇప్పుడు నాకు దేవుడు తెలీదు, దేవుడికి దూరంగా జీవిస్తున్నా, ఒక మందలో నుంచి తప్పిపోయిన గొర్రె పిల్లలాగా నేను దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు నన్ను వెతుక్కుంటూ వస్తాడు, నన్ను ఎత్తుకుంటాడు, నా గాయాలు ఏమైనా ఉంటే గాయాలు కడతాడు, నన్ను మరలా తీసుకుని వచ్చి మందలోకి జాయిన్ చేస్తాడు. అంటే ఆయన బిడ్డలుగా మనల్ని తిరిగి తన దీంట్లోకి మనల్ని తెచ్చుకుంటాడు. ఒక్కసారి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనల్ని ఎత్తుకుంటా తీసుకుని వెళ్ళి మనకేది కావాలంటే అది చేసి పెడతా, నీకు ఉద్యోగం లేదా ఉద్యోగం ఇస్తా, పిల్లలు లేరా పిల్లల్ని ఇస్తా, జ్ఞానం లేదా జ్ఞానం ఇస్తా, ఆరోగ్యం లేదా ఆరోగ్యాన్ని ఇస్తా. ఇక నీకు ఏది కావాలో ఇందాక చూపించినట్టు ఇక ఆయన మన ఇంట్లోనే కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా మనకు పనులు చేసి పెట్టి, కరెంటు పోతే మనకి విసిరి, కాళ్ళు నొప్పి పుడితే మన కాళ్ళు ఒత్తి, మనం దిక్కుమాలు పనులు చేసి ఏడిపోతే మనకు కన్నీళ్లు తుడిచి, ఇది ఆయన మనకి సేవ చేస్తే ఏముండడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఒక్కసారి మనం రక్షణలోకి వచ్చిన తర్వాత, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు నన్ను వెంబడించండి అంటాడు. వెంబడించడం అంటే ఇప్పుడు నన్ను వెంబడించు నువ్వు అంటే ఏం చేయాలా? నేనేం చేయట్లా, ఈయనంతటి ఈయన స్వచ్ఛందంగా ఆయన బై హిజ్ ఓన్ విల్ నన్ను ఏం చేయాలా? క్రీస్తు ప్రభువుని వెంబడించాలా. ఎలా వెంబడించాలా? ఈయన గురించి ఈయన ఆలోచించుకోకుండా తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే డినై చేసుకుని. డినై చేయడం అంటే ఏంటి? నీకు ఏది వద్దు అని నీకు సంబంధించిన మొత్తాన్ని నీకు నువ్వు వదిలేసుకుని, నిన్ను నువ్వు ఉపేక్షించుకొని డినై చేసుకొని. అంటే ఇప్పుడు ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, కొట్టామనుకోండి కాలుతో, ఏం చేస్తుంది? అది
డినయల్ అంటే అది. నిన్ను నువ్వు అలా నీ గురించి అన్నీ వదిలేసుకుని నన్ను వెంబడించు అని అన్నాడు. నీకు చేసి పెడతాను అని అంటలా, నిన్ను నువ్వు ఉపేక్షించుకుని నన్ను వెంబడించు అని అన్నాడు. ఇది ఆల్ట్రూయిజం. ఇది ఎందుకో చూద్దాం. నేను చెప్తా ఉన్నా. ఏం చెప్తా ఉన్నాను అనంటే, ఇలాంటి ఒక క్రమంలో దేవుడు ఆశించిన కూటమి ప్రభుత్వం ఏమైపోయింది అనంటే, మానవుడు చేసిన తిరుగుబాటు, పాపము, తప్పుడు కూటమి ప్రభుత్వం భూమి మీదకి వచ్చిందని చెప్పా. ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్న టైము, దీన్ని ప్రస్తుత దుష్ట యుగము అని అన్నాం. ఆ టైంలోకి యేసు ప్రభు వచ్చాడు. వచ్చి మన కోసం చనిపోయి తిరిగి లెగిశాడు. ఎందుకు? ఈ ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విమోచించవల్లని. గలతీ 1:4. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? మన పాపాల కోసం. ప్రస్తుత దుష్టకాలము నుండి మనల్ని విమోచించడానికి, ఈ తప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి మనల్ని విమోచించడానికి, బయటికి తీసుకొస్తానికి ఆయన చనిపోయి తిరిగి లెగిశాడు. సో ఈ కూటమి ప్రభుత్వం పడిపోవడం మొదలైంది. దేవుని రాజ్యము ఎస్టాబ్లిష్ అయ్యి అది స్థిరపరచబడతా ఉంది. అయితే దేవుడు గెలిచిన తర్వాత ఆయనతో పాటు కూటమిలో ఉండి ప్రభుత్వాన్ని నడపడానికి అర్హత లేకపోయినా మనకేమి ఇచ్చాడు దేవుడు? అవకాశం ఇచ్చి బయటికి మనల్ని పిలుస్తున్నాడు. అంటే ఇటువంటి ప్రభుత్వము, ఇక్కడున్న ఆలోచన విధానాల్లో నుంచి మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? బయటికి పిలిచి దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తులుగా, ఆ కూటమి ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో ఉంటుందిగా. ప్రతి ఒక్కడు వచ్చినప్పుడు ఏం తీసుకుని వస్తాడు? ఎలక్షన్ల టైంలో మేనిఫెస్టో ఉంటుంది. మేనిఫెస్టో అంటే మేము ఇది చేస్తాము ప్రభుత్వంలోకి వస్తే అని. ఈయన మనకి దేవుని రాజ్యానికి సంబంధించిన మేనిఫెస్టో ప్రకారం బ్రతకటం మనకి నేర్పిస్తున్నాడు. ఎందుకు అనంటే, ఒకరోజు ఆయన రెండోసారి భూమి మీదకి దిగొస్తాడు. దిగొచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం కంప్లీట్గా స్థాపించబడుతుంది. ఆయనతో పాటు మనము కూడా కూటమిలో ఉంటాము. ఈ దుష్ట ప్రభుత్వము, ఈ దుష్టయుగం కంప్లీట్గా అయిపోతుంది. అప్పుడు దేవునితో పాటు మనం పరిపాలన ఈ భూమి మీద సదాకాలము చేస్తాం. ఇది అర్థమైంది కదా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? ప్రస్తుత దుష్టకాలం నుంచి విమోచించడానికి. నేను ఇవన్నీ నిన్ను చెప్తా వచ్చా. దేవుడు ఒక సృష్టిని చేస్తే, వ్యతిరేకంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఒకటి వస్తే, దాంట్లోకి యేసు ప్రభు వచ్చి ఈ కుటుంబ ప్రభుత్వాన్ని క్లోజ్ చేశాడు. ఆయన తన ప్రభుత్వాన్ని స్థాపించడానికి రెండోసారి రాబోతున్నాడు. సో చర్చ్ టైం అంతా కూడా ఈ లోకము దేవుని రాజ్యానికి సంబంధించిన అన్ని ఓవర్లాప్ ఉంటాయి అని చెప్తా వచ్చా. ఈ ఓవర్లాప్లో మనము ఇది దేవుని రాజ్యానికి సంబంధించిన మేనిఫెస్టో. ఏంటి అని అంటే, పరిశుద్ధత, రెండవది న్యాయం, మూడవది ఆరాధన, సమాధానము, ఐదవది దేవుని యొక్క అధికారం కింద జీవించడం. ఇవి దేవుని మేనిఫెస్టోలోకి సంబంధించినవి. ఆ మేనిఫెస్టోని నెరవేర్చే బిడ్డలుగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. అంతేగాని ఎవరెవరికి ఏమి తక్కువ ఉంది, ఎవరెవరికి ఏమేమి అవసరం ఉంది, ఎవరెవరు చెడగొట్టేసుకున్నాడు, మీరు చెప్పండి, మీ కథలు నేను మార్చేస్తాను అని చెప్పి దేవుడు అట్లాంటి ఆఫర్ ఇవ్వట్లా. అల్టిమేట్గా కథ మారుద్ది. ఎప్పుడు? దేవుని చిత్తానుసారంగా నేను విధేయత చూపించి ఆయన ఆలోచన విధానంలో నేను బ్రతికినప్పుడు ఆబ్వియస్గా నా కథ మారుతుంది. కానీ దేవుడు మనలకి ఇట్లాంటి ఆలోచనలతో దేవుడు మాట్లాడట్లా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మము ఏది కూడా తండ్రి నుంచి పుట్టినవి కాదు. నిన్ను చెప్తా ఉన్నా కదా, లోకం అంటే ఏంటి అని అంటే, దేవునికి వ్యతిరేకంగా ఉన్న యాంటీ గాడ్ సిస్టమ్ అని. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థలు ఏంటి? ఆ వ్యవస్థలు ఏముంటాయి? మానవ వ్యవహారాలు ఉంటాయి, భౌతిక సంపదలు ఉంటాయి, దేవుడు లేకుండా నడిచే ప్రభుత్వాలు ఉంటాయి, మనుషుల మధ్యలో కలహాలు ఉంటాయి, మనుషులకి ఆశ చూపించే ఐశ్వర్యాలు ఉంటాయి, మనుషులకి
ఆశ కలిగించే సుఖాలుంటాయి, రకరకాల సంస్కృతులుంటాయి. దేవుని ఆలోచనకి దూరంగా ఉండే విద్య ఉంటుంది. దేవుని ఆలోచనకి దూరంగా ఉండే విద్య. ప్రపంచ మతాలుంటాయి, కల్ట్స్ ఉంటాయి, తప్పుడు బోధలు చేసేవాళ్ళు ఉంటారు. అకల్ట్ అంటే గూఢ విద్యలు, అంటే సీక్రెట్ నాలెడ్జ్. వీటి మీద మాట్లాడే ఇవన్నీ కూడా సాతాను యొక్క ప్రభావంతో మనుషుల్ని బానిసలుగా చేయడానికి, పైకి మనుషులకి ఏదో మేలు చేస్తున్న ఒక భ్రమ కలిగిస్తా మనుషులకి సంకెళ్ళేసుకుని బానిసలుగా ఉంచే దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థ. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. లోన్స్, క్రెడిట్ కార్డ్స్. ఆడు మీకేదో అవసరం ఉన్నట్టు, మీకేదో మేలు చేస్తున్నట్టు లోన్ ఇస్తామని చెప్పి ఆడే ఫోన్ చేసి, ఆడే క్రెడిట్ కార్డు ఇస్తామని ఫోన్ చేసి మీతో అవి ఖర్చు పెట్టించి, మీరు అప్పు చేసిన తర్వాత తెలియకుండా మీకు సంకెళ్ళేసి ఆడి గ్రిప్లో తీసుకెళ్ళి పెట్టేసుకుంటాడు. ఇక అంతే. దాని తర్వాత మీరు దాంట్లోంచి బయటకు రావాలంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు మీరు కష్టార్జితం అంతా దారబోస్తే కానీ దాంట్లోంచి బయటకు రావడానికి. సో ఇవన్నీ ఇది లోకం. ఈ లోకానుసారమైన విధానంలో నుంచి మనం బయటకు రావాలా? ఎలా రావాలా? సంపూర్ణము, ఉత్తమ, అనుకూలమైన దేవుని చిత్తాన్ని బైబిల్లో వెతికి పరీక్షించాలా? ఇది ప్రభావితం చూపిస్తున్న మన శరీరాలని తీసుకుని వచ్చి దేవుని బలిపీఠం మీద పెట్టాలా? ఇదేనా నేర్చుకుంది నేను? రైట్. ఏం చేస్తుంది లోకం అనంటే 3 ఏరియాస్లో, శరీరానికి, నేత్రానికి, జీవానికి సంబంధించిన దాంట్లో మనకి ఆశ కలుగు చేస్తుంది. ఇంగ్లీష్లో లస్ట్ అని ఉంది, తెలుగులో ఆశ అని ఉంది, గ్రీక్ భాషలో ఎపిథ్యూమియా అనే మాట ఉంటుంది. ఎపిథ్యూమియా అంటే అర్థం ఏంటనంటే క్రేవింగ్, తపన, ఉట్టి ఆశ కాదు అది. ఇప్పుడు ఒక ఎడారిలో మీరు ఒక రోజంతా నీళ్లు తాగకుండా ఎండలో నడుస్తున్నారు అనుకోండి, దాహం వేసి వాటర్ తాగాలనే తపన ఉంటుంది చూసారా, ఆ లాంగింగ్నెస్ ఉంటుంది చూసారా, అలాంటి దాన్ని ఎపిథ్యూమియా అన్నారు. ఆ తపన ఉంటుంది, ఆ క్రేవింగ్ ఉంటుంది. ఇది ఎలాంటి తపన అంటే ఎటువంటి నైతికమైన నియంత్రణ లేకుండా. నైతికమైన నియంత్రణ అంటే ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది పక్కనోళ్ళకి ఇబ్బంది కలుగు చేస్తుందో అనే ఆలోచన లేకుండా, ఎటువంటి నైతికమైన నియంత్రణ లేకుండా ఎల్లప్పుడూ దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉండే ఒక బలమైన కోరిక, దాన్ని ఎపిథ్యూమియా అంటారు. మంచి చెడులో ఆలోచించకుండా, మనం ఇంకొకటి గురించి పక్కనోడికి ఏమన్నా జరుగుతుందా అనే ఆలోచన లేకుండా, నా గురించి నేను, దేవునికి విరోధంగా నాకుండే బలమైన కోరికలు, ఆశలు ఉంటాయి చూసారా, దాన్ని ఎపిథ్యూమియా అన్నారు. దాన్ని లస్ట్ అని ఇంగ్లీష్లో రాశారు, ఆశ అని తెలుగులో రాశారు. ఆశ అని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సరే, ఇది ఎలాంటి, ఇప్పుడు ఇట్లాంటి ఆశ ఏ విషయంలో కలుగు చేస్తుంది? శరీర విషయంలో, మనం చూసే దాని విషయంలో, మనం బ్రతుకుతున్న జీవితానికి సంబంధించిన దాంట్లో దేవునికి విరుద్ధంగా ఉండి మంచి చెడు గురించి ఆలోచించకుండా మనలో కలిగే బలమైన కోరికలు ఉంటాయి చూసారా, దాన్ని శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? లోకంలోంచి వస్తుంది. ఇదిగోండి, ఈ సిస్టమ్స్లోంచి వస్తుంది. అంటే ఒక బిలీవర్కి 2 ఉంటాయి. ఒకటేమో ఈ లోకంలో నుంచి మంచి చెడుల గురించి ఆలోచించకుండా, పక్కనోడికి ఏం చేస్తున్నామని ఆలోచించకుండా, నా స్వార్థంతో నాకేదో మేలు చేస్తున్నట్టు, నాకు మంచి జరుగుతున్నట్టు లోకం నాకు ఇచ్చే ఆఫరు ఒక పక్క లాగుతూ ఉంటే, ఇంకొక పక్క దేవుడు
బైబిల్లో నుంచి సత్యాన్ని చెప్పడానికి దేవుని యొక్క ప్రత్యక్షత. ఇదేమో బలవంతంగా నన్ను లాగుతూ ఉంటుంది. దేవుడు ఇంకొక పక్క నుంచి మనల్ని లాగడు బలవంతంగా. దేవుడు ఎప్పుడు ఫోర్స్ పెట్టడు. దేవుడు మనకి ఆ సత్యాన్ని చెప్పడానికి దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. సో ఒక విశ్వాసి జీవితంలో ఒక పక్క ఈ పుల్లు వస్తున్నప్పుడు ఈ విశ్వాసి ఏం చేయాలి అని అంటే, ఇది నాకు మేలు చేస్తుంది, మంచి చేయడానికే ప్రయత్నం చేస్తుంది అన్న బయటికి చూపిస్తుంది, ఇది నాకు ఒకలాంటి ఆశ కలుగు చేస్తుంది అన్న విషయాన్ని గమనించుకుని, నేను దీనికి దూరంగా ఉండి దీంట్లోంచి నన్ను నేను బలవంతంగా బయటకు తీసుకొని వచ్చి దేవుడు నేర్పిస్తున్నదాన్ని నేనేం చేయాలా? చదవాలా. సో మానవుడికి, లేకపోతే ఒక విశ్వాసికి లైఫ్ అంతా కూడా ఇదే స్ట్రగుల్ ఉంటుంది. విశ్వాసికి లైఫ్ అంతా ఇదే స్ట్రగుల్ ఉంటుంది. కొంచెం నేర్చుకుంటాం వాక్యం, ఇది కరెక్టే అని అనిపిస్తుంది, కానీ నాకెక్కడో సంతోషం, నాకెక్కడో ఎంటర్టైన్మెంటు, నాకేదో ఇష్టమైంది బలంగా నన్ను లాగుతూ ఉంటుంది. తెలియకుండా తెలియకుండా ఇది చూస్తానే దీని చేత లాగుతూ వెళ్ళిపోయి మళ్ళీ దీంట్లో కొంతసేపు ఎంజాయ్ చేస్తాం. దీంట్లో కొంతసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇదేంటి ఇట్ట చేసామని చెప్పి మళ్ళీ ఒకరోజు మళ్ళీ కొంచెం వస్తాం. ఎవరి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ బైబిల్ చదువుకోవడం, మళ్ళీ కొంచెం చేస్తాం. మళ్ళీ తెలియకుండా ఏమవుతూ ఉంటుంది, ఇది ఇట్లా లాగుతూ ఉంటుంది నన్ను. మళ్ళీ తెలియకుండా ఆశ దాన్ని శరీరాన్ని మళ్ళీ మళ్ళీ వెళ్ళి స్లోకి వెళ్ళిపోయి దాంట్లోకి వెళ్ళిపోతాం. అంటే మనలో తెలియకుండా ఒక ఫోర్సు మనల్ని ఈ ఆశ వైపు లాగటం మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఎవరికన్నా ఉందా ఎక్స్పీరియన్స్? ఇట్లా ఇది కరెక్ట్ కాదు అని మీకు తెలిసిన, చేయకూడదు అని మీరు అనుకుని, ఇలా ఉండకూడదు అని అనుకుంటానే మళ్ళీ ఏదో ఒక రోజు ఎక్కడో ఒకసారి మళ్ళీ చేసేసి, అరే ఏంద్ర ఇట్లా చేశాను, ఇంకోసారి చేయకూడదులే అని మళ్ళీ సెట్ అయ్యి, మళ్ళీ తెలియకుండా ఎక్కడో ఒక చోట మళ్ళీ బలవంతంగానో మీలో మీకే తెలియని దీంట్లో మళ్ళీ చేయడం, మళ్ళీ ఫీల్ అవ్వడం, ఇట్లాంటిది ఎవరికన్నా ఉందా ఎక్స్పీరియన్స్? మీలో ఎవరికన్నా ఎప్పుడన్నా నవ్వు వచ్చిందా? మీలో ఎవరికన్నా ఒకసారి ఎప్పుడన్నా నవ్వాలని అనిపించిందా? ఆకలేసిందా? బాగున్నారా? ఓహో, అర్థమవుతుందా తెలుగు? అంటే దీనికి ఇటు ఊపుతున్నారు అంటే ఇందాక అడుగుతున్న దానికి అంటే మీకుందో లేదో అటువంటి అనుభవాలు. నేను పాస్టర్నైనా, నేను ఇట్లాంటి వాక్యాలు చెబుతున్నా, నేను వెళ్తా ఇట్లాంటి దాంట్లో. ఎంతమందికి ఎన్ని నీతి కథలు చెప్పినా, ఎంత వాక్యాలు చెప్పినా, ఎక్కడో ఒక చోట కొన్నిసార్లు తెలియకుండా ఈ బలమైన ఆశ ఒకటి ఉంటుంది చూసారా, నాకు సుఖాన్ని ఇచ్చేదో, సంతోషాన్ని ఇచ్చేదో, నాకు నాకు మేలు చేస్తుందనో, ఎక్కడో ఒక చోట తెలియకుండా మళ్ళీ కొంత వాటి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత కొంతసేపుడుకో కొన్ని గంటలకో రియలైజేషన్ వస్తుంది, ఇదేంట్రా బాబు నేను ఇలా చేస్తున్నానని. మళ్ళీ వచ్చి దేవుని దగ్గర కూర్చుని, ప్రభా నాకు కాదు, బైబిల్లో పౌలు గారికి కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది తెలుసా. మరి మీరు అందరూ పౌలు గారి కంటే గొప్పోళ్ళేమో, మీలో ఎవరికి వచ్చిందంటే ఇట్ట అంటున్నారు. కానీ రోమాపత్రిక 7వ అధ్యాయం తీద్దాం ఒకసారి. రోమాపత్రిక 7వ అధ్యాయము 14వ వచనం నుంచి చదవండి. చూడండి 15లో ఏమంటున్నాడు ఆయన, ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను. అంటే మన భాషలో చెప్పాలంటే, నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయకుండా, నేను ఏదైతే చేయకూడదని నేను ద్వేషిస్తానో అల్టిమేట్గా నేను అది చేస్తున్నా. ఇది ఎవరు రాస్తున్నారు? ఇది పౌలు గారు రాస్తున్నారు. నేనేం చేయాలనుకున్నానో అది నేను చేయట్లా, నేను ఏది చేయకూడదు అనుకుంటున్నానో అల్టిమేట్గా నేను అదే చేసేస్తున్నా. నాకు ఈ ప్రాబ్లం ఉందని రాస్తున్నాడు. నాకుంది, పౌలు గారికి ఉంది. మీకు ఎప్పుడు అనిపించలేదు అట్లా? ఇది చేయకూడదురా అని అనిపిస్తానే,
ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి అని అనుకున్నది మనం చేయలేము. ఏది చేయకూడదు అని మనం అనుకుంటాం, అల్టిమేట్గా అదే చేస్తాం. వచ్చిందా? మనకుంటుంది కదా, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసించదని నాకు తెలుసు అని రాస్తున్నాడు. శరీరము అంటే ఏంటో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే అదొక్కటే మనల్ని ఆల్ట్రూయిజం వైపు నడిపించడానికి ఇది కూడా అర్థం చేసుకోవాలి. సో పాల్ ఏమంటున్నాడంటే, నా యందు అంటే నా శరీరమందు మంచిది ఏది కూడా నివసించదు అని నాకు అర్థమవుతుంది అని అంటాడు. ఈయన ఈ మాటలు చెప్తా గలతీ పత్రికలు ఇంకొక మాట అన్నాడు చూడండి. ఏమంటాడు? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు అని అంటున్నాడు. మనము ఆత్మను అనుసరించి జీవించే వారమైతిమా, ఆత్మను అనుసరించి నా క్రమంగా నడుచుకుందాం అంటున్నాడు. ఫర్ అండ్ దోస్ హూ బిలాంగ్ టు క్రైస్ట్ జీసస్ హ్యావ్ క్రూసిఫైడ్ ద ఫ్లెష్ విత్ ఇట్స్ ప్యాషన్స్ అండ్ డిజైర్స్ అన్నాడు. ఏమంటున్నాడు ఈయన? దేని గురించి మాట్లాడుతున్నాడు? అది ఎంతమందికి అర్థమైంది ఆయన స్టేట్మెంట్? క్రీస్తు యేసుకి సంబంధించిన వాళ్ళమైతే శరీరమును దాని ఇచ్చలు అంటే కోరికల్ని సిలువేసి ఉన్నాము అని రాస్తున్నాడు. ఏమర్థమైంది దాంట్లో? ఏమర్థమైంది? దాన్ని అర్థం చేసుకుందాం. పౌలు గారు ఏం చెప్తున్నారు? శరీరం అంటే భౌతికమైన దేహం మాత్రమే కాదు, ఇది దేహం. ఇది ఎందుకు ఈ మాటలు మనకు కన్ఫ్యూజన్ అవుతాయి అంటే, భాషని వ్యక్తులు రకరకాలుగా వాడతారు. అది టైమును బట్టి, ప్రాంతాన్ని బట్టి పదాల యొక్క వాడకం మారుతుంది. మనం మాట్లాడే భాషలో కొన్ని పదాలకి కొన్ని అర్థాలు మాత్రమే తెలుసు. అదే భాషని, అదే పదాల్ని వేరు వేరు టైముల్లో, వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు రకాలుగా వాడటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మా నాన్న లెక్కలా ఉండేవాడంటే చిన్నప్పుడు రోజుకు రూపాయి ఇచ్చేవాడు కొనుక్కోవడానికి స్కూల్లో ఉన్నప్పుడు. ఇంటర్మీడియట్లో 2 రూపాయలు, డిగ్రీకి వస్తే వేరే ఊరు వెళ్ళాలి కాబట్టి 5 రూపాయలు రోజుకి. మాకు అది లెక్క. ఆ రూపాయి కూడా మేము ఎలా కొనుక్కున్నామో, ఏం కొనుక్కున్నామో, దాంతో ఏం చేసామో సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత లెక్క చెప్పాలి మా నాన్నకి. రోజు అడుగుతాడు, ఏం చేసావురా? దాన్ని ఆయన నోట్స్లో రాస్తాడు. ఆయన దగ్గర ఒక బుక్ మెయింటైన్ చేసాడు. మేము ముగ్గురం, ఆయన రాస్తాడు ఏమేం చేస్తున్నాము ఇచ్చిందంతా అని. సరే ఒకరోజు ఆయన పెన్ను కొనిచ్చాడు నాకు. సాయంత్రం అన్నం తిన్న తర్వాత, డిన్నర్ అయిపోయిన తర్వాత, అరే నేను ఇచ్చిన పెన్ను ఏదని అడిగాడు. మా ఫ్రెండ్ దొబ్బేశాడు అన్న. మాది అప్పుడు చీరాల్లో ఉండేవాళ్ళం. చీరాల్లో దొబ్బేయడం అంటే దొంగతనం చేశాడని మా నాన్న కొట్టాడు. అట్లాంటి మాటలు మాట్లాడకూడదు, అది అంటే దొబ్బేయడం అన్నది తప్పుడు మాట అని మా నాన్న కొట్టాడు నన్ను. సరే నేను పెద్దోడిని అయిపోయి మినిస్ట్రీలోకి వచ్చేటప్పుడు హైదరాబాద్లో ఉంటుంటే ఒక ముసలాయనతో కారులో వెళ్తున్నా. కారు ఆగిపోయింది. కారు ఆగిపోతే ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా రవిబాబు, కొంచెం కారుని దొబ్బుతావా అన్నాడు. ఆయన ఏమంటున్నాడు? ఒకటే మాట, కారుని దొబ్బుతావా అన్నాడు. తెలంగాణలో దొబ్బడం అంటే నెట్టడం. అది అందరూ మాట్లాడే మాట, చెడ్డ మాట కాదు తెలంగాణలో. ఆ తెలంగాణలో చెడ్డ మాట కాదు. మా చీరాల్లో, ఆంధ్రాలో దొబ్బడం అంటే దొంగతనం చేయడం. దుమ్ములంటే, మీకు తెలంగాణలోకి వెళ్తే దుమ్ము అంటే ఏమంటారు తెలుసా? డస్ట్. వాళ్ళకు దుమ్ములంటే తెలీదు. చూసారా? ఇది భాషలో, పదాల్లో ఉన్న కన్ఫ్యూజన్. మాకు చిన్నప్పుడు బిస్కెట్ అంటే బిస్కెట్టే తినేది. ఇప్పుడు జనరేషన్కి ఏందిరా బిస్కెట్ వేస్తున్నావు అంటే, మేము చిన్నప్పుడు నేను ఆనంద్ గారు మేము ఏందా బిస్కెట్ వేస్తున్నామంటే ఎక్కడ పడింది బిస్కెట్ అని చూసుకునేవాళ్ళం. మీరు బిస్కెట్ అంటే ఏంది? మీకు టైం మారినప్పుడు పదం యొక్క యూసేజ్ మారిందా? వాడకం మారిందా? ఇప్పుడు మాకు ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు తిరుపతి నుంచి వచ్చాడు 10th క్లాస్లో. మేము క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తుంటే వాళ్ళ నాన్న జేబులో నుంచి 10 రూపాయలు తీసుకుని, మా 10 రూపాయలు ఎత్తుకున్నా అన్నాడు. ఎత్తుకోవడం ఏందిరా అంటే, మీరు తిరుపతి సైడ్ వెళ్తే తీసుకున్నామని అనరు. అక్కడ ఏమంటారు? మనం ఎత్తుకున్నామన్న పదం అక్కడ వాడం.
మా రెండో పెదనాన్నోళ్ళు రాజమండ్రిలో ఉండేవాళ్ళు. ఆయన దగ్గరికి వచ్చాం ఒకసారి సెలవుల్లో. ఒక ఆమె రొయ్యలు అమ్ముతా వచ్చింది. "ఏం రొయ్యలండి?" "మా షెడ్ రుచి" అంది. షెడ్ రుచి అంటే అయి మా 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 పెద్దమ్మ కొంటుంది రొయ్యలు. నేను మా అన్నతో "అదేందన్నా ఆమె చెడ్డ రుచి అంటుంది. ఆ పెద్దమ్మేమో కొంటుందేందంటే" "షెడ్ రుచి అంటే మంచి రుచి అంటరా" అన్నాడు మా అన్న. "మా షెడ్ రుచి అండి" అంటారు. అంటారా లేదా? చెడ్డ అన్నదాన్ని మంచిదానికి వాడతామా? వాడతాం. మా షెడ్ రుచి అండి అన్నామనుకోండి అంటే అర్థం ఏంటి? మంచి రుచని. సో, పదాలు టైముని మారుతున్నప్పుడు, ప్రాంతాలు మారుతున్నప్పుడు, పదాల్ని వాడే విధానంలో మార్పులుంటాయి. సో, ఈ బైబిల్‌ని మన తెలుగు బైబిల్‌ని ట్రాన్స్‌లేట్ చేసినప్పుడు, వేరే భాషలో ఉన్న కొన్ని పదాల్ని వాళ్ళు కొన్ని కొన్ని తెలుగు పదాల్ని వాడుకుంటూ ట్రాన్స్‌లేట్ చేశారు. వాటిల్ని ఏ ఉద్దేశంలో ఎలా ట్రాన్స్‌లేట్ చేస్తారో మనకు తెలియకపోతే, అసలు బైబిల్‌లో ఏ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారో మనకు అర్థం కాదు. అంతేనా? ఇప్పుడు మన భాషలో మనం అనుకుంటాం. గోదావరి సైడు ఇప్పుడు మా చీరాల్లో అనుకోండి. నాకు ఆనంద్ గారి గురించి ఏమైనా ఆనంద్ గారు విషయంలో తెలుసుకోవాలనుకోండి. నేనొచ్చి ఏమడుగుతానంటే, "మీ పేరేంటండి?" "అశోక్ గారు, మీకు ఆనంద్ గారి గురించి ఏమైనా తెలుసా? ఏమైనా చెప్తారా?" అని అడుగుతా. ఇక్కడ ఏమంటారో తెలుసా? "ఆనంద్ గారి కోసం ఏమైనా చెప్తారా?" అంటారు. ఈ కోసం అన్న మాట మాకు చీరాల్లో అట్లా వాడం. ఆనంద్ గారి కోసం అంటే ఆయనకేమైనా ఇవ్వడానికి. ఆయన గురించి అన్న మాట గురించి అన్న మేము వాడతాము. ఇక్కడేం వాడతారు? కోసం అనే మాట వాడతారు. కోసం అనే మాట అటు ప్రకాశం, గుంటూరు డిస్ట్రిక్ట్‌లో కోసం అట్లా వాడరు. మీకెంత దూరం గుంటూరు డిస్ట్రిక్ట్‌కి, గోదావరి డిస్ట్రిక్ట్‌కి? కొంచెమే. కానీ ఈ కొంచెం దూరంలో గూడా ఇప్పుడు మా 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 అత్తగారోళ్ళు అంటే నా వైఫ్ పుట్టి పెరిగిందంతా బెంగుళూరు. వాళ్ళ తాతలోళ్ళు ఎవరో చిత్తూరోళ్ళు. ఇప్పుడు మా అత్తగారు నా వైఫ్‌ని ఏమంటదంటే, "మీ ఇంటి యజమాని బాగున్నాడా?" అని అడుగుద్ది. హస్బెండ్‌ని యజమాని అని అంటది. ఇప్పుడు మీకు ఆ ఊరి ఆ కాన్సెప్ట్ తెలీదనుకోండి. మీ ఇంటి యజమాని బాగున్నారంటే మీరు ఎక్కడన్నా ఇంట్లో రెంట్‌కుంటున్నారనుకోండి. మీరు ఎవరి గురించి చెబుతారు? అర్థమైందా? ఆ! యజమాని అనే మాట అన్ని చోట్ల హస్బెండ్‌కి వాడరు. కొన్ని చోట్ల వాడతారు. సో, మనకి ఏ పదాన్ని ఎలా వాడతారో రాసిన వాళ్ళు ఏ ఆలోచనతో రాశారో అది మనకు అర్థం అవ్వాలి. అందుకు ఈ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. శరీరం అంటే భౌతికమైన దేహం మాత్రమే కాదు. దేవుని కృపకి దూరంగా ఉండే మానవుడి యొక్క స్వభావం. దైవతత్వానికి, దేవుని కృపకి దూరంగా ఉండే మానవుడి యొక్క స్వభావాన్ని శరీరం అంటారు. దీన్ని కరెక్ట్‌గా చెప్పాలంటే దేవునితో సంబంధం లేని అన్ని పాపపూరితమైన ఆశల్ని సూచించేది శరీరం. అంటే దేవునితో ఎటువంటి రిలేషన్ లేకుండా నాలో ఉండే సిన్ఫుల్ థాట్స్ మొత్తాన్ని సూచించేదేంటి? శరీరం. దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిద్దాం. నిన్న చెప్పాను నేను. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడనేది. ఒకటి దేవునితో రిలేషన్‌షిప్‌లో ఉండాలా? దేవునితో సంబంధంలో ఉండాలా? ఆ దేవుడిని గమనిస్తా, దేవుని దగ్గర నేర్చుకుంటా, ఆయన యొక్క క్యారెక్టర్‌ని, ఆయన యొక్క నేచర్‌ని నేను గ్రాస్ప్ చేసుకొని, నేను నేర్చుకుని, దాని ప్రకారంగా ఈ సృష్టిలో నేను ఆయన చిత్తాన్ని చేయాల. అంతేనా? సో, నేను దాన్ని కొంచెం పిక్టోరియల్‌గా ఆహ్, పెట్టడానికి ప్రయత్నం చేశా. మానవుడు అనేవాడు మిర్రర్ లాంటోడు. అద్దంలాగా ఉండాల. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క క్యారెక్టర్‌ని, దేవుని యొక్క నేచర్‌ని వాడిలోకి తీసుకొని, దేవునితో రిలేషన్‌షిప్‌లోకుండి, అదే నేచర్‌తో, అదే స్వభావంతో, అదే క్యారెక్టర్‌తో ఈ సృష్టిలో దేవుని చిత్తాన్ని నేను చేయాలి. సో, నాది అద్దానికి అద్దానికి ఏమి ఉండదు దానిదంటూ. ఇప్పుడు మీరిట్లా చూసారనుకోండి, ఈ బాటిల్‌కి కొన్ని కనిపిస్తా ఉంటాయి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది. దీంట్లో నేను ఎలక్ట్రాల్ కలుపుకున్నా కదా! దీనికొక క్యాప్ ఉంది. ఇది బ్లూ కలర్‌లో ఉంది. ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంది. ఇది కలిపినప్పుడు సెమీ ట్రాన్స్‌పరెంట్‌లోకి ట్రాన్స్‌లూసెంట్‌గా లిక్విడ్ మారింది. ఇది ఇది చూస్తే చెప్పగలరు. కానీ అర్థం
అద్దాన్ని ఎట్లా ఉంటుంది? అద్దం ముందు ఎవరుంటే అదే కనిపిస్తుంది. అద్దానికి దానికి ఏమీ ఉండదు. ఇప్పుడు దీనికి ఏముంది అంటే దీని గురించి మనం కొన్ని చెప్పొచ్చు. ఇదిగో ఇక్కడ ధోని గాడు కనిపిస్తున్నాడు. ఈ కిన్లీ అని కనిపిస్తుంది. బ్లూ కలర్ క్యాప్ ఉంది. ఇట్లా ఉందని చెప్పొచ్చు దీనికి. కానీ అద్దానికి నేను ఒకటి చెప్పి అద్దం ముందు నుంచుకుని, అవును అది ఉందా అని చెప్పి మీరు నుంచుని చూసారనుకోండి, నేను చెప్పింది మీ ఉంటుంది అద్దంలో. అద్దం దేన్ని ఎవరినైతే రిఫ్లెక్ట్ చేస్తుందో అదే ఐడెంటిటీని చూపిస్తుంది. అద్దానికి సెల్ఫ్‌గా ఏమీ ఉండదు. ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అదే ఉంటది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో, మానవుడిని దేవుడు ఎలా సృష్టించాడంటే, మానవుడు అన్నవాడు దేవుని యొక్క రిఫ్లెక్షన్ లాగా ఉండాల. అంటే ఇప్పుడు నేను ఇక్కడ అద్దం పెట్టాననుకోండి, నేను ఈ కెమెరాని రిఫ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాననుకోండి, మీకు దీంట్లో ఏం కనిపిస్తది? కెమెరా కనిపియాల. దీనిదంటూ ఏముండదు. నేను ఎవరి వైపు అయితే దేని ఓరియంటేషన్‌లో దేని వైపు దీన్ని తిప్పిపెట్టానో మీకు దీంట్లో నుంచి అదే కనిపిస్తది. సో, దేవుడు మానవుడిని ఎట్లా ఉండటానికి ఇష్టపడ్డాడు అనంటే, ఈ సృష్టి మొత్తం దేవుని పరిపాలనే జరగాల. కానీ దేవుని పరిపాలన ఎలా జరగాల? డైరెక్ట్‌గా దేవుడు కాదు. ఆయన స్వరూపం. దీనికి ఒక స్వరూపం ఉంది. కానీ అద్దానికి ఎవరు ముందుంటే వాళ్ళదే కనిపిస్తది. ఆయన స్వరూపము, ఆయన పోలికలో నరుణ్ణి చేసుకున్నాడు. సో, నరుడు హి ఈజ్ లైక్ ఎ మిర్రర్. మానవుడు దేవుని వైపు కరెక్ట్‌గా టర్న్ అయ్యి, దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క లక్షణాల్ని, దేవుని యొక్క క్యారెక్టర్‌ని వాడు అర్థం చేసుకుంటా, ఆ దేవునితో రిలేషన్‌లో ఉంటా, ఇదే క్యారెక్టరు, ఇదే నేచరు, ఇది ఈ సృష్టిలో ఆయన చిత్తాన్ని చేయడానికి నరుడు వాడాల. దీన్ని ఏమన్నారు అనంటే ఆత్మ సంబంధమైన మనిషి, లేకపోతే దేవుని సంబంధి. దాన్ని కొంచెం అర్థం ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా. సో, దేవుని సంబంధి అంటే ఎవరు? ఆత్మ సంబంధి అంటే ఎవరు? వాడి జీవితాన్ని దేవునికి అలైన్ చేసుకుని, దేవునితో సంబంధం కలిగి, దేవుని గుణగణాలను అర్థం చేసుకుంటా, దేవుని క్యారెక్టర్‌ని అర్థం చేసుకుంటా, దేవుని నేచర్‌ని అర్థం చేసుకుంటా, అదే నేచర్‌తో, అదే క్యారెక్టర్‌తో ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు అనుకోండి. అదే నేచర్‌ని దేవుడి దగ్గర వాడుకున్న రిలేషన్‌లో నుంచి నేర్చుకుంటున్న నేచర్‌ని ఈ భూమి మీద వాడు రిఫ్లెక్ట్ చేస్తున్నాడు అనుకోండి. వాడు చేసే పనుల్లో. వాడేమవుతాడు? దేవుని సంబంధి. ఎందుకంటే అట్లాంటి సంబంధంలో ఉండటానికి దేవుడు నరుణ్ణి చేసుకున్నాడు. ఆత్మ సంబంధి లేకపోతే దేవుని సంబంధి. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం శరీరం అంటే. ఒక వ్యక్తి యొక్క దేహంలో ఉండే పతనమైన ధోరణిని శరీరం అంటారు. ఇప్పుడు ఇది దేహం. నా దేహం ఎట్లా ఉండాలా? మిర్రర్ లాగా ఉండాలా. ఎవరిని రిఫ్లెక్ట్ చేయాలా? దేవుని యొక్క నేచర్‌ని రిఫ్లెక్ట్ చేయాలా. కానీ ఈ దేహంలో దేవుని వైపు తిరగకుండా, దేవునితో అలైన్ అవ్వకుండా వేరే వైపు తిరిగే ఒక ధోరణి ఈ శరీరంలో, ఈ దేహంలో ఉంటది. దాన్ని ఏమన్నాడు బైబిల్‌లో? శరీరం అన్నాడు. సో, నేను ఎప్పుడైతే ఇది ఇట్లా తిరుగుతున్నాను అనుకోండి, తిరిగిపోతే నాలో ఏ రిఫ్లెక్షన్ ఉంటది? దేవుడు ఉంటాడా? రాదు. సో, దేవునికి యొక్క ఆ రిఫ్లెక్షన్ నాలో నుంచి రాకుండా, నాలో తప్పిపోయే, పతనమైపోయే, జారిపోయే, తిరిగిపోయే ధోరణి ఒకటి ఉంటుంది నా ఈ దేహంలో. దాన్ని ఏమన్నారు? శరీరం అన్నారు. అంటే దేవుని ఆలోచనలో నుంచి, దేవుని ఉద్దేశంలో నుంచి నా దేహంలో, ఈ బాడీలో తప్పిపోయే ఒక నేచర్ ఉంది. తిరిగిపోయే ఒక నేచర్ ఉంది. ఒక ధోరణి ఉంది. ఆ ధోరణి ఏమన్నారు అనంటే శరీరం అన్నారు. అది పాప శక్తికి లోబడిపోయి
ఆశలు, గర్వము, స్వార్థము మరియు నా జీవితాన్ని నేనే పరిపాలించుకోవాలనే ఇష్టంతో కూడుకొని ఉంటుంది. ఎందుకు తిరిగిపోద్ది? నన్నేదో ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ దేహాన్ని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే దాని మీద కోరిక వచ్చింది. నేను ఆయన్ని ఎందుకు చూపించాలా, నన్ను నేనే చూపించుకోవాలా అన్న కోరిక వస్తుంది. నాకు ఇంకొకడు ఐడెంటిటీ ఎందుకు? నేను ఇంకొకడు ఐడెంటిటీలో బ్రతకడం ఎందుకు? నా సొంత ఐడెంటిటీ నేను చూపించుకోవాలని. ఇది తెలియకుండా మనుషులందరిలో ఉంటుంది. మనం బట్టలు వేసుకుంటున్నాం అనుకోండి, స్కూల్లో ఉన్నప్పుడు 6 రోజులు 5 రోజులు యూనిఫామ్ వేసుకుంటాం. సాటర్డే మనకి యూనిఫామ్ వేసుకోవడం నచ్చుద్దా, స్పెషల్ డ్రెస్ వేసుకోవడం నచ్చుద్దా? ఎందుకు? ఎందుకు? ఆహాహాహా! మనము అందరిలో కంటే వేరుగా, నాకంటూ నేను ప్రత్యేకంగా కనిపియాలని ఆశ ఉంటుంది. ఇల్లు కట్టుకుంటాం. కట్టేటప్పుడు ఎలా కడతాం? హ్మ్. అంటే ఇల్లు ఇప్పుడు సపోజ్ నేను ఒక 3 బెడ్‌రూమ్‌లు ఇల్లు కట్టా. ఈ బ్రదర్ ఇంకొక 3 బెడ్‌రూమ్‌లు ఇల్లు కట్టాడు. మా ఇద్దరింటికి ఎక్కువ ఎప్పుడు డబ్బులు ఎక్కువ అవుతాయి తెలుసా? మిగతా ఇళ్ళ కంటే నా ఇల్లు కొంచెం వేరుగా కనిపియాలా, చూడగానే స్పెషల్‌గా కనిపియాలని నాకు అనిపిస్తే నాకు డబ్బులు ఎక్కువ ఖర్చవుతాయి. చాలామంది అంటే ఉట్టి ఉండటం కోసమైతే ఆయన కట్టుకున్న 3 బెడ్‌రూమ్ ఇంటికి, నేను కట్టుకున్న 3 బెడ్‌రూమ్ ఇంటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కానీ మిగతా వాళ్ళందరికంటే వేరుగా ప్రత్యేకంగా నాకంటూ ఒక ఐడెంటిటీ, నాకంటూ అది చూడగానే అరే రవిగాడు ఇల్లేందిరా భలే ఉందిగా, రవిగాడు భలే ఉందిగా అన్న ఫీలింగ్ ఉంటుంది చూసారా? ఆ ఫీలింగ్ కోసం చాలామంది కష్టపడి డబ్బులు కడతారు. మీరు మీరు చేసుకునే హెయిర్ స్టైలు, మనం వేసుకునే బట్టలు, మనం వేసుకునే బట్టల్లో మనం వాడే స్టైలు, లేకపోతే వాడే రంగులు, మనం కొనుక్కునే వస్తువులు, మనం కట్టుకునే ప్రతి దాంట్లో మనము మన యొక్క ప్రత్యేకతని, మన యొక్క స్పెషాలిటీని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అవునా కదా? మరి ఇది యాక్చువల్‌గా ఏం చేస్తది అనంటే, లోకం ఏం చేస్తది? ఇదే ఆఫర్ చేస్తది. నిన్ను గొప్పోడిని చేస్తానని, నీకు డబ్బులిస్తానని. నాకున్న ఈ ప్రత్యేకంగా ఉండాలా, నాకు రవిగాడిని వేరుగా గుర్తించాలా, రవిగాడిని వేరుగా చూడాలా, ప్రత్యేకంగా ఉండాలా, స్పెషల్‌గా ఉండాలని నాకొక ఫీలింగ్ ఉంటది చూసారా? ఆ ఫీలింగ్ ఏం చేస్తది అనంటే, దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసే నన్ను, దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయకుండా నాకు కలిగే కోరికల వైపు తిరగడానికి ప్రయత్నం చేస్తాను. అంటే శరీరము అంటే ఏంటి అనంటే, దేవుణ్ణి చూపించాల్సిన నీకు నీ గురించి నిన్ను చూపించుకోవడం మొదలు పెడుతుంది. అందుకే చాలామంది తెలియకుండా అద్దం ముందు కూడా స్పెండ్ చేస్తారు. ఎందుకు? ఆ! ఎందుకు? నేను అక్కడి నుంచి వెళ్ళిపోతే జనాల్లో నా యొక్క ప్రత్యేకత కనిపియాల. అర్థమవుతుందా? నా యొక్క సో దేవుని ఆలోచన ఏంటి నా జీవితం గురించి? నేను దేవుణ్ణి నాలో నుంచి కనబరచాలా? కానీ నా దేహంలో ఒక కోరిక ఉంటది. నా దేహంలో ఒక 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 ధోరణి ఉంటది. ఏంటా ధోరణి అనంటే, నన్ను నేను కనబరుచుకోవాలని. రవిగాడు కనిపియాలని. ఆ రవిగాడు ప్రత్యేకంగా కనిపియాలని. అందరికంటే అందంగా కనిపియాలని. అందరికంటే డబ్బులున్నోడుగా కనిపియాలని. వాడిల్లు అందరికంటే గొప్పింటికి కనిపియాలని. నాలో దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయకుండా పనిచేసే, నన్ను నేను చూపించుకోవడానికి పనిచేసే ధోరణి ఉంటుంది చూసారా నా దేహంలో? దాన్ని శరీరం అన్నారు. దేవుడిని కాకుండా
నన్ను చూపించుకోవడానికి నాలో ఉండే స్వభావం ఉంటుంది చూసారా, దాన్ని శరీరం అన్నారు. ఇదేం చేస్తుంది? ఈ ఈ స్వభావం నాలో ఉన్నప్పుడు దీనికి ఎవరు ఆజ్యం పోస్తారు? లోకం. లోకం ఏం చేస్తుంది? నాకేదో మేలు చేసేటట్టు, నాకేవో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చేటట్టు, నాకేదో సంపద ఇచ్చేటట్టు, నాకేదో పేరు తీసుకొచ్చి ఆఫర్లన్నీ ఎవరిస్తారు? లోకం ఇస్తూ ఉంటుంది. సో నా దేహంలో దేవుణ్ణి కాకుండా నన్ను నేను చూపించుకోవాలండే ఈ నేచరు దేనికి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది? ఈ తప్పుడు కూటమి ప్రభుత్వంలో నుంచి నన్ను బానిసగా చేసుకోవడానికి, ఇప్పుడు ఎట్లయితే చేపలను పట్టుకోవడానికి గేలానికి ఏమేస్తారు? ఎలుకను పట్టుకోవడానికి ఎలుక బోన్లో రాయి పెడితే ఎలుక పడుతా? ఏం పెట్టాలి ఎలుక బోన్లో? ఎలుక్కి బాగా ఇష్టమైన, దానికి ఇష్టమైంది ఏదో పెట్టాలా? సో ఈ లోకం ఏం చేస్తుంటుంది తెలుసా? మనకి గేలం వేయడానికి దేవుని చేత వేరుగా పిలుచుకోబడిన మనకి ఆ ప్రభుత్వంలో దేవుని కూటమితో పాటు పరిపాలన చేయాల్సిన మనకి ఈ పడిపోతున్న ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంటుంది తెలుసా? మన దేహంలో ఈ బలహీనత ఉంటుంది. ఏంటి ఆ బలహీనత? దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయకుండా, దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేయకుండా నన్ను నేను చూపించుకోవాలనుకునే బలహీనత, నన్ను నేను చూపించుకోవాలనే బలహీనత. హైదరాబాదులో ఈ బలహీనతలో ఎంతమంది డ్యూక్ బైకులు కొనుక్కొని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? బండి స్టైల్ ఒక్కటే కాదు, అందరి ముందు నన్ను నేను చూపించుకోవడానికి, నేను నడపడానికి నా నా ఒంట్లో ఉన్న ఆ ధోరణిని సాటిస్ఫై చేస్తుంది కదా. కరెక్ట్ మాట. మరి అది నేను ఇక్కడ మైకులో వాడచ్చో లేదో కానీ ఒంట్లో ఉన్న దోలంట దాన్ని సాటిస్ఫై చేస్తుంది. సో ఏం చేస్తారు? ఆ కొనటమే కాదు, అది కొన్న తర్వాత మనం వేసుకునే డ్రెస్సు చూపించుకోవడానికి మనం దాన్ని రిప్ చేసే విధానం, బండిని నడిపే విధానం, ఇదంతా కూడా నన్ను నేను ప్రజెంట్ చేసుకునే ధోరణి ఇది దేహంలో ఉంటుంది. ఇది ఏం చేస్తుంటుందంటే నన్ను దేవునికి అలైన్ అవ్వకుండా, దేవుని ఇమేజ్ని నాలో రాకుండా, నాలో కోరికల్ని తీసుకుని వచ్చి నన్ను నేను చూపించుకునేటట్లు నన్ను మారుస్తుంది. సో ఇది మనల్ని దీన్ని ఏమన్నారు తెలుసా బైబిల్లో? శరీరం అన్నారు. శరీరం అంటే ఇది ఒక్కటే కాదు, ఇది 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 చెడ్డది కాదు. ఇది చేసింది ఎవరు? దేవుడు. దీన్ని సృష్టించింది ఎవరు? ఎవరన్నా మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారా? ఉన్నారా? కొన్ని ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? సైన్స్ వాళ్ళు? ప్రపంచంలో అన్నిటికంటే కాంప్లికేటెడ్ మెకానికల్ డివైస్ ఏంటో తెలుసా? మెషిన్. అన్నిటికంటే కాంప్లెక్స్ అంటే మెకానిజం ఉన్న మెషిన్ ఏంటో తెలుసా ప్రపంచంలో? మనిషికి ఈ ఏరియా నుంచి వేళ్ళు దాకుండే కాలు ఉంటుంది చూసారా? ఇది ప్రపంచంలో అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ప్రకారం ఈ కాలుకి ఉండే అంత మెకానిజము ఇంతవరకు ఏ మెషినరీలో లేదు. మీరు రోబోటిక్స్ ఎంత డెవలప్ చేసినా మనిషి డ్యాన్స్ చేసినట్టు మనిషి నడవగలిగే రోబోట్ నడుచుద్దా? ఈ మూమెంట్ రోబోట్కి వచ్చుద్దా? ఈ మెకానిజం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? దీంట్లో దేవుని జ్ఞానం ఉంది. హైయెస్ట్ మెగాపిక్సెల్ ఎంత ఉంటుంది కెమెరా మీకు తెలిసి? హైయెస్ట్ మీకు తెలిసి 200 మెగాపిక్సెల్ ఉంటుంది. కంటి లోపల ప్యూపిల్ అని ఉంటుంది, నల్లగుడ్డు లోపల ఇంకొకటి, దాని పిక్సెల్ ఎంత తెలుసా? 782 మెగాపిక్సెల్. 782 మెగాపిక్సెల్ కెమెరా మీరు తయారు చేసిన మనిషిగా ఈ కన్ను క్యాప్చర్ చేసేటువంటి ఇమేజ్ని మీరు ఫోటోలో క్యాప్చర్ చేయలేరు. ఇంపాసిబుల్. దీని వెనకాల అంత జ్ఞానం ఎవరిది? దేవుడిది. ఇది దేవుడు చేసింది. సో బాడీతో ప్రాబ్లం కాదు, ఇది ప్రాబ్లం కాదు.
ఇది వేరే బయట చెప్పే వేరే మతాల్లో ఏమంటారంటే ఈ శరీరమే ప్రాబ్లం అంటారు. ఈ శరీరం అన్నది ఒక జైలు లాంటిది, అది నిన్ను బంధించి పెడుతుంది అనేది లోకంలో చెప్తారు. వేరే వేరే మతాల్లో అదే చెప్తారు. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి తెలుసుకోవాలంటే చీమలు పుట్టలు పెట్టినా అర్థం కానంతగా తపస్సు చేసేసి ఈ శరీరాన్ని యోగాలు కాన్సెప్ట్లు ఇవన్నీ ఏంటనుకుంటున్నారు, ఇది చెడ్డది కాబట్టి దీన్ని కంట్రోల్ చేసి దీంట్లో నుంచి మన ఆత్మని రిలీజ్ చేసే ప్రాసెస్ అది. హైందవత్వంలో అయినా గ్రీక్ ఫిలాసఫీలో అయినా దేంట్లో అయినా. కానీ బైబిల్ అట్లా చెప్పదు. ఇది ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఇది మంచిది. అందుకే దీనికి దెబ్బ తగిలినప్పుడు స్వస్థపరిచే వరాన్ని పరిశుద్ధాత్ముడు సంఘంకి ఇచ్చాడు. స్వస్థత వరం దేవుడిచ్చిన వరం. ఎందుకనంటే ఈ దేహము దేవుడు చేసింది. బైబిల్లో ఏమంటాడంటే న్యూ టెస్టిమెంట్లో ఈ దేహం అన్నది యాక్చువల్గా దేవుని యొక్క టెంపుల్ అంటాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలయం. దేహం చెడ్డది కాదు, బాడీ చెడ్డది కాదు. కానీ బాడీలో నాకు ఒక నేచర్ ఉంటుంది. ఏంటి ఆ నేచర్ అంటే ఈ బాడీని వాడుకుని నన్ను నేను ప్రత్యేకంగా చూపించుకోవాలనే నేచర్. కొంతమంది ఏం చేస్తారు, ఈ బాడీని బిల్డ్ చేస్తా బాడీ బిల్డింగ్లో వాడు బైసెప్స్ ట్రైసెప్స్ డెవలప్ చేసుకుని వాడి యొక్క ప్రత్యేకతను చూపించడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ఈ బాడీని వాడుకుంటా ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ లాగా, ఈ బాడీని వాడుకుంటా ఈ బాడీ ఈ కళ్ళును వాడుకుంటా ఈ గొంతును వాడుకుంటా మంచి సింగర్ లాగా, ఈ బాడీని వాడుకుంటా ఎవరికి వాడు ప్రత్యేకతను చూపించుకోవడానికి చేస్తూ ఉంటాడు ప్రయత్నం. సో ఈ బాడీని దేవుని యొక్క రిఫ్లెక్టర్గా, దేవుని యొక్క మిర్రర్గా వాడకుండా ఈ బాడీని నా ప్రత్యేకతను చూపించుకోవడానికి వాడే ఆ ధోరణి ఉంటుంది చూసారా, దాన్ని శరీరం అన్నారు. శరీరానికి బాడీకి డిఫరెన్స్ తెలుస్తుందా? దేహానికి శరీరానికి. సో నన్ను నేను చూపించుకోవాలి, నేను అవతలోడికి కనిపించాలి, నేను ప్రత్యేకంగా కనిపించాలి, నేను గొప్పగా కనిపించాలి. తల్లిదండ్రులకి పిల్లల మీద ఉండే ఆశ కూడా అదే. మా ఓడు ఇప్పుడు చిన్నపిల్లలకి ఎంత చొక్కా సరిపోద్ది? ఇప్పుడు ఇదే క్లాత్ ఉందనుకోండి, చిన్నపిల్లలకి ఇద్దరికి వచ్చుద్ది. కానీ చిన్నపిల్లలకి టీషర్టు దీనికంటే రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? అవునా? చిన్నపిల్లల బట్టల రేట్ ఎక్కువ ఎందుకు? నా కొడుకు నా కూతురు బాగా అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని మీ దేహంలో ఒక ధోరణి ఉంటుంది. వాడు లోకం దాన్ని పట్టుకుని వాడు రేటు పెడతాడు. మీరు అంటే మనం ఏం చేస్తామంటే ఇందాక చెప్పా కదా, బలమైన ఆశ ఎపిథీమియా. అరే వీడికి ఎంత కొట్ట సరిపోద్ది, వీడికి ఎందుకు ఇంత రేటు అన్నది ఆలోచన వచ్చినా, కానీ మా ఓడు ప్రత్యేకంగా కనిపించాలనే ఆలోచనతో నువ్వు కష్టపడిన డబ్బులు కూడా ఎక్కువ వాడికి ఇచ్చి నువ్వేం చేస్తావు దాన్ని. మన దేహంలో నుంచి మనల్ని మనం ప్రత్యేకంగా చూపించుకోవాలనే ఒక లక్షణం. శరీర సంబంధి అంటే ఇందాక నేను చెప్పా. దేవుని సంబంధం ఏంటంటే దేవుణ్ణి రిఫ్లెక్ట్ చేసి దేవుని స్వభావాన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. శరీర సంబంధి సృష్టి ఏమైపోతున్నాడు అనవసరం, పక్కన ఎవడేమైపోతున్నాడు అనవసరం. అసలు దేవుని అలైన్మెంట్లోనే ఉండడు. ఎంతసేపటికి ఆడు గురించి ఆలోచించుకుంటా, ఆడు గురించే ఆడికి మైండ్లో ఉంటా, ఆడి కోసమే వాడు బతికేవాడు ఉంటాడు చూసారా. వాడిని ఏమన్నారు? శరీర సంబంధి అన్నారు. నేను ఆ రిప్రజెంటేషన్ అందుకే పెట్టాను. పక్కనోడిది ఏమైపోతుంది అనవసరం, ఎవడికి ఏం జరుగుతుంది అనవసరం, ఎవడి పిల్లోడు ఏమైపోతున్నాడు అనవసరం. మా ఓడు బాగుండాలా, నేను బాగుండాలా, నాకు సంబంధించింది బాగుండాలా, పక్కనోడిది ఎట్లా ఉంటే మనకెందుకు అనే మణిపూర్లో అంతమంది క్రైస్తవులు చంపేస్తున్నా మన కొరకు మేలు జరుగుతుంది కాబట్టి మనం ఏమంటున్నామంటే ఏవైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. అవునా?
మరి మన తోటి క్రైస్తవులకి ఏమవుతుందో మనకు లేదుగా. వాళ్ళ గురించి మైండ్లో ఎక్కడన్నా ఆలోచన ఉంటే ఈ పాట వచ్చుద్దా నోట్లోంచి? వచ్చుదా? ఆహా! ఎంతసేపటికి నా గురించి నేను, నన్ను నేను, నాది నేను, ఇక నేనే, నా గురించే ఉంటది. నా గురించే ఉంటది. భూమి ఆకాశాలను సృజించింది ఎవరు? భూమి ఎవరిది? దేవుడిది. మన ప్రాపర్టీయా? కానీ మనిషిలో శరీర సంబంధం ఏంటి తెలుసా? ఆడు ఊడ్చుకుంటాడు ఇల్లంతా, చెత్త తీసుకెళ్ళి పక్కన. భూమిని సృష్టించింది ఎవరు? భూమికి ఓనర్‌షిప్ ఎవరిది? దేవుడిది. నాకు అవసరం నేను నేను నాకు నామూషి లేకపోతే బ్యాగ్ మోసుకెళ్ళటం కష్టం. నేనెళ్ళి క్యారీ బ్యాగులో కొనుక్కొని కూరగాయలు తీసుకొచ్చి ఇంట్లో పడేసి కవర్ తీసుకెళ్ళి, ఎవరిది భూమి? టీ తాగి పాస్టర్లు గూడా ప్లాస్టిక్ కప్పుల్లో, చర్చిల్లో గూడా డిస్పోజబుల్ వాడి పక్కన పడేయడం. ఎందుకు ఇదంతా? మీరు చదువుకుంటున్నారుగా. మనిషికి ఇప్పుడున్న ఈ గ్లోబల్ వార్మింగు, ఈ ఎండలు, మనిషి పడుతున్న ఈ కష్టం వెనకాల మనిషికి ఎందుకు ప్రాబ్లం చెప్పండి? వాడి గురించి వాడు, ఆడి గురించి ఆడు ఆలోచించుకోవడమే. దేవుడు ఏమన్నాడు? ఎందుకు మనిషిని సృష్టించినప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి? ఆకాశంలో ఉండే పక్షుల్ని, సముద్రంలో ఉండే చేపల్ని, భూమి మీద ఉండే వాటిని పరిపాలించే బాధ్యత ఎవరిది? మనుషులది కదా. ఎండాకాలం మీ ఇంటి దగ్గర పక్షులు ఏమవుతున్నాయో ఎప్పుడన్నా వాటి కోసం ఏమన్నా చేశారా? చేస్తే గొప్పదే. కానీ ఆలోచన అంతా ఎట్లుంటుంది? నా గురించి నేను, నా కుటుంబం గురించి నేను. ఇది శరీరం. నా గురించి నేను వాడుకోవడం. సో నా గురించి నేను వాడుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, దేవుని తత్వాన్ని సృష్టికి చూపించాల్సిన మానవులు ఆ దైవ తత్వాన్ని ఈ సృష్టిలో వాళ్ళు చూపించలేకపోతున్నారు. దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఈ సృష్టిలో దేవుని చిత్తాన్ని చేయాల్సిన మానవుడు దేవుని చిత్తాన్ని చేయకుండా వాడు ఇష్టాన్ని చేయడం, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేస్తున్నాడు. ఎవడికి నచ్చింది వాడు చేస్తున్నాడు. ఎవడికి కావాలనిపించింది వాడు చేస్తున్నాడు. ఈ తత్వం ఉంది చూసారా, దీన్ని శరీర సంబంధి అన్నాడు.